Very good evening. Welcome to our channel Day 35. 7,000 ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే పైన క్వశ్చన్ ఇచ్చి కింద ఏబిసిడి, సో ఆ విధంగా ఉన్న వాటిని మనం సింగిల్ లైన్ ఆన్సర్గా క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ట్రై చేయండి, కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా మంచి కోర్సెస్, మీకు అర్థమయ్యే విధంగా రైల్వేకి ఏం అవసరమో అవే టాపిక్స్ ఉంటాయి, అంతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ వచ్చేసి లాస్ట్ బెంచెస్ హబ్. సో కమింగ్ టు ద క్లాస్, ద చోళా రూలర్స్ అడ్మినిస్ట్రేటెడ్ అండ్ చోళ పాలకులు ఎక్కడ నుండి పరిపాలించే వాళ్ళు ఎక్కడ అనేది కనుక చూస్తే తమిళనాడు. సుల్తాన్స్ ఆఫ్ విచ్ డినస్టీ హ్యాడ్ ద లాంగెస్ట్ రూల్? ఏ రాజవంశానికి చెందిన సుల్తాన్లు ఎక్కువ కాలం పరిపాలించారు కనుక చూస్తే మనకి బానిస రాజవంశం చెప్పాను కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అందులో ఆప్షన్స్ ఏవి ఉన్నాయో అందులో ఉండి పిక్ చేసుకుంది ఇది. ఈరోజు మనం చూస్తున్న కుతుబ్ మినార్ని ప్రస్తుత రూపంలో ఎవరు పునర్నిర్మించారు? ద కుతుబ్ మినార్ యాజ్ వి సీ టుడే వాజ్ రీబిల్ట్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ ఫామ్ బై ఎవరు నిర్మించారు? ఫిరోజ్ షా తుగ్లక్. వర్డ్ డస్ ఫిర్ మీన్ ఇన్ సుఫీ ట్రెడిషన్? సుఫీ సాంప్రదాయంలో పిర్ అంటే ఏమిటి? సుఫీ సాంప్రదాయంలో పిర్ అంటే సుఫీల గురువు. హూ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా వయా ద కేప్ ఆఫ్ గుడ్ హోప్? కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుగొన్నారు అని కనుక క్వశ్చన్ చూస్తే వాస్కో డి గామా. హూ ఎస్టాబ్లిష్డ్ ద అకాల్ తఖ్త్ను ఎవరు స్థాపించారు? గురు హరగోవింద్. విత్ హూమ్ వాజ్ బైరం ఖాన్ అసోసియేటెడ్? బైరం ఖాన్ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? వెరీ ఇంపార్టెంట్, బైరం ఖాన్ అక్బర్తో సంబంధం కలిగి ఉన్నాడు. హూ వాజ్ ద రిజెంట్ ఆఫ్ అక్బర్ డ్యూరింగ్ ద ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ లైఫ్? అక్బర్ జీవితపు తొలి నాళ్లలో అతని రాజప్రతినిధి ఎవరు? బైరం ఖాన్. ద సిక్ ఆర్మీ వాజ్ నోన్ యాజ్, సిక్కు సైన్యాన్ని ఏమని పిలిచేవారు? ఖల్సా. బిఫోర్ అసెండింగ్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ యాజ్ సుల్తాన్, బాల్బన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్? సుల్తాన్గా ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించే ముందు బాల్బన్ ఎవరి ప్రధానమంత్రి? నాజీరుద్దీన్ అండి. బిఫోర్ అసెండింగ్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్, బాల్బన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎవరి ప్రధానమంత్రినే? నాజీరుద్దీన్ యొక్క ప్రధానమంత్రి. సో ఇంగ్లీష్ టు తెలుగు కొద్దిగా ట్రాన్స్లేట్ చేసినప్పుడు మిస్టేక్ ఉంటుంది, సో నేను ఎప్పుడైనా చూస్తాను వాటిని మళ్ళీ ఎడిట్ చేయడానికి. బాల్బన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నాజీరుద్దీన్. దీన్ ఏ ఇలాహీని స్వీకరించిన అక్బర్ సమకాలికులలో ఎవరున్నారు? హూ వాజ్ ద లాంగ్ అమంగ్ ద కోర్టియర్స్ ఆఫ్ అక్బర్ టు హ్యావ్ అడాప్టెడ్ దీన్ ఈ ఇలాహీ? అక్బర్ కొత్త మతాన్ని ప్రారంభించాడు, ఆయన దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని. ఆ అక్బర్ను స్వీకరించిన అక్బర్ దగ్గర ఉన్న సభికులలో ఎవరు అని అంటే బీర్బల్ మాత్రం దాన్ని స్వీకరించడం జరిగింది. విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ క్రెడిటెడ్ టు హ్యావ్ కంపోజ్డ్ హిందీ సాంగ్స్? హిందీ పాటలను కంపోజ్ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అనే క్వశ్చన్ ఇచ్చాడు. షాజహాన్ అండి, షాజహాన్. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ ఢిల్లీ సుల్తాన్ did Genghis Khan attack Indian borders in the pursuit of Jalauddin? ఏ ఢిల్లీ సుల్తాన్ హయాంలో చెంగీజ్ ఖాన్ జలాలుద్దీన్ ముసుగులో భారత సరిహద్దులపై దాడి చేశాడు? ఏ ఢిల్లీ సుల్తాన్ హయాంలో అంటే ఇల్టుట్మిష్ టైంలో దాడి చేయడం జరిగింది. హూ ఎస్టాబ్లిష్డ్ ద 4 మాతాస్ ఇన్ శ్రీనగిరి, బద్రీనాథ్, ద్వారకా అండ్ పూరి? శ్రీనగిరి, బద్రీనాథ్, ద్వారకా మరియు పూరిలలో 4 మఠాలను ఎవరు స్థాపించారనే క్వశ్చన్ అడిగాడు ఆది శంకరాచార్యులు గారు.
సో హూ ఎస్టాబ్లిష్డ్ ద విక్రమశిల యూనివర్సిటీ? విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు కనుక చూస్తే ధర్మపాల. హూ ఈజ్ క్రెడిటెడ్ టు హ్యావ్ డిస్ట్రాయిడ్ ద గ్రూప్ ఆఫ్ పవర్ఫుల్ నోబల్స్ కాల్డ్ చెహల్గనీ? చెహల్గనీ అనే శక్తివంతమైన ప్రభువుల సమూహాన్ని నాశనం చేసిన ఘనత ఎవరిది అంటున్నాడు. బాల్బన్ అని. The Grand Trunk Road built by Sher Shah connected Punjab with place. షేర్ షా నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్ని పంజాబ్ను దేని స్థలంతో అనుసంధానం, అంటే పంజాబ్ టు ఎక్కడి వరకు ఇట్లా కలిపారు అనేది క్వశ్చన్. ఆగ్రాండ్. హూ వాజ్ ద మరాఠా సేన్ కాంటెంపరీ టు శివాజీ? శివాజీ సమకాలికుడైన మరాఠా సాధువు ఎవరు అని అడుగుతున్నాడు. తుకారాం అండి. తుకారాం. విచ్ రూలర్ పేడ్ కన్సిడరబుల్ అటెన్షన్ ఆన్ ఇరిగేషన్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ వర్క్స్? నీటిపారుదల మరియు ప్రజా సంక్షేమ పనులపై ఏ పాలకుడు గణనీయమైన శ్రద్ధ చూపారు? ఫిరోజ్ షా తుగ్లక్. ఇన్ విచ్ లాంగ్వేజ్ వాజ్ చచనామా ఒరిజినల్లీ రిటెడ్? చచనామా అనేది అసలు ఏ భాషలో రాయబడింది కనుక చూస్తే అరబిక్ లాంగ్వేజ్లో. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 వాజ్ ఇదేంటిది? రెగ్యులేటింగ్ చట్టము. అండర్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ డిడ్ సుభాష్ చంద్రబోస్ ఆర్గనైజ్ ద ఇండియన్ సోల్జర్స్ టేకెన్ యాజ్ ప్రిజనర్స్ బై ద యాక్సిస్ పవర్స్ ఇన్ టు ద ఆజాద్ హింద్ ఫౌజ్? సుభాష్ చంద్రబోస్ ఏ దేశంతో ఒప్పందం ప్రకారము అక్షరాజ్యాలచే ఖైదీలుగా ఉన్న భారతీయ సైనికులను ఆజాద్ హిందూ ఫౌజ్లో ఏర్పాటు చేశారు? జపానే కదా. Battle of Zamrud was fought between Sikhs and Afghans in April 1837, in which Afghans were defeated, but an important Sikh general was killed. Who was the Sikh general? జమ్రూన్ యుద్ధం ఏప్రిల్ 1837లో సిక్కులు మరియు ఆఫ్ఘన్ల మధ్య జరిగింది. దీనిలో ఆఫ్ఘన్లు ఓడిపోయారు, కానీ సిక్కుల తరపున ఒక జనరల్ చంపబడ్డాడు. ఆ జనరల్ ఎవరు అని అడుగుతా ఉన్నాడు. హరిసింగ్ నల్వా. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు కనుక చూస్తే బద్రుద్దీన్ త్యాబ్జీ. సో మనం ఈ క్వశ్చన్స్ జీకేలో కావచ్చు, మోడర్న్ హిస్టరీలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ నోట్స్ మీకు అవైలబుల్గా ఉంది. పాలిటీ, జీకే, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ చాలా అద్భుతంగా ప్రిపేర్ చేశాను. అరిథమెటిక్. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.